అందరికీ నమస్కారం. నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్. ఇప్పుడు నేను సమాజంలో జరిగే కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందరి విషయంలో జరగవచ్చు, దాదాపుగా ఇంచుమించు. అదేంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడు. సరే, అమ్మాయిని అబ్బాయి ప్రేమించవచ్చు. ఒకరి గురించి ఎందుకు, జరిగిన విషయాలు చెప్పు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు, వన్ సైడ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే కానీ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే కానీ ఎవరైనా తన మనసులో మాట చెప్పినప్పుడు వాళ్ళు సమాధానమే చెప్పరు, మౌనంగానే ఉండిపోతారు. 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ ఎన్నేళ్ళు కానీ. అయితే వీళ్ళేమనుకుంటారు, మౌనం అంగీకారం ఏమనుకొని నిజంగానే అట్లాగే కాలం వెల్లడిస్తూనే ఉంటారు ప్రేమ ఉన్నప్పుడు. కానీ చెప్పండి, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నో అన్నా కూడా ప్రేమగా దూరం ఉంటూనే ప్రేమిస్తుంటారు, ఇబ్బంది కలగదు. మీ మనసులో మాట తెలిసిపోతుంది. ఓ తల్లి కడుపులో పిల్ల పుట్టడానికి 9 నెలలు అవుతుంది, అదన్నా తెలుస్తుంది ఆడ మోన ఇదన్నది. ఇట్లా చేయొద్దు దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని మంది అమ్మాయి మంచోళ్ళు అబ్బాయి మంచోళ్ళు, కానీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ప్రేమించాలనుకుంటుంది, అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుని లైఫ్ బాగానే ఉంటుంది. కానీ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి థర్డ్ పర్సన్ మాటలు వినకండి, దయచేసి వినకండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయికి అబ్బాయి ఇష్టం లేకున్నా ఇష్టం లేదని చెప్పండి. మౌనంగా ఉంటే కొంపలు అంటుకుంటాయి. వాడు నిజమే అనుకుంటారు, ప్రాణాలు పోతాయి, ఎవరు మనశ్శాంతిగా ఉండలేదు, హ్యాపీగా ఉండలేదు. దయచేసి మీ మనసులో మాట చెప్పండి, చెప్పుకోండి. కావాలనుకుంటే ఇద్దరు పరస్పరం మాట్లాడుకోండి. ప్రేమించుకోకున్నా పర్లేదు, విడిపోయినా పర్లేదు, ముఖాముఖి మాట్లాడుకోండి. మాట్లాడుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఏ విషయాలు మాట్లాడుకోరు, ఎడమో పెడమో అనుకుంటారు. ఇట్లాగైతే ఎట్లాగ తెలుస్తుంది. కానీ ఆకర్షణతో ఉండి ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేకుండా, ప్రేమ కాకుండా వ్యామోహం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, చర్చలు అయితే అన్నది. ఇట్లా చేయొద్దు, ఇదొక విషయం. రెండోది, ఏ తప్పు చేయలేని అమాయకులని వాళ్ళని వీళ్ళని వీడు కొడితే తిరితే భయపడతాడని చెప్పేసి కొట్టిస్తుంటారు, తిట్టిస్తుంటారు, యాక్షన్ తీసుకుంటారు. అట్లా చేయొద్దు. మరి డాడీ అట్లా చేశారు ఇట్లా చేశారు అంటారు. కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళని ఎవరు చెప్పరు. ఏమని చెప్తారు? ఇప్పుడు అబ్బాయి నిజాయితీగా ఉన్నాడు, లైఫ్ ఇవ్వాలనుకుంటాడు, ప్రేమించాడు. మా నాన్నకు చెప్తాము, నాన్నకి ఏమని చెప్తాడు? ప్రేమించి నమ్మించి వాడుకొని వదిలేస్తారని చెప్తారా మీరు? లేక పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తున్నారని చెప్తారా? వదిలేసే వాళ్ళ గురించి చెప్పారు, మంగళం పడతారు చాప్టర్లో. ఇలా చెప్పుకోకపోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి నేను ఇందులో మొత్తం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా కానీ పరస్పరం ముఖాముఖి ఒకరికొకరు మాట్లాడుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తారు. ప్రేమ కానీ ఇంకా వేరే మనస్పర్ధలు కానీ సొసైటీ వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరైనా ఏది మాట్లాడుకోకుండా ఎవరైనా థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు వింటే కొంపలే కాదు, సమాజాలే కాదు, అన్నీ నాశనం అయిపోతాయి. ఆలోచించండి, ఆచరించండి. ధన్యవాదములు.